ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సీజన్ ఆరంభంలో ఆలస్యంగా గెలుపు రుచి చూసిన ముంబై తాజాగా మరోసారి హ్యాట్రిక్ పరాజయాల్ని చవిచూసింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 10 మ్యాచ్లాడిన హార్దిక్ సేన కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఇక అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ స్వల్ప లక్ష్యం కోసం చెమటోడ్చింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. కాగా ముంబై వరుస ఓటముల గురించి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లో బూమ్రా లేనప్పటికీ ముంబై ప్లే ఆఫ్స్ సీజన్ చేరిందని, కానీ ఈ సీజన్లో స్టార్ బౌలర్ ఉన్నప్పటికీ ఆ జట్టు విజయాలు సాధించలేకపోతుందని అన్నాడు. ముంబై పరాజయాలకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణమని పఠాన్ పేర్కొన్నాడు. గత సీజన్లో బూమ్రా లేకపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇక ఈ సీజన్లో ముంబైకు బూమ్రా సేవలున్నాయి. అయినా ముంబై ఈ పరిస్థితిలోనే ఉంది. మైదానంలో జట్టును సరిగ్గా నడిపించట్లేదు. హార్దిక్ పాండ్యా తప్పులు చాలా ఉన్నాయి, ఇది నిజమని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రెండింగ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్గా బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే.